మై డియర్ పోకిరి పార్ట్ 16. ఏంటే నీకు చెప్పేది? చెప్తున్నాను కదా, నువ్వు ఒక అనాథవి, జాలిపడి తీసుకువచ్చి పెంచుకున్నాం, అంతే అని అంది శ్యామల. ఎందుకు అమ్మమ్మ, తనకాల అబద్ధం చెపుతున్నావు? అసలు నిజం ఏంటో నువ్వు చెప్తావా, లేక నన్ను చెప్పమంటారా అని అడిగాడు అశ్విన్. అసలు ఏంటిదిరా ఇదంతా? మహి కన్నా వాళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడిగింది నందిని. అమ్మా, మహి తల్లి మన తులసి అత్తయ్య, కానీ తండ్రి ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు అశ్విన్. ఏంటి మహి తండ్రి ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు అని అడిగింది నందిని. ఇంతలో రఘు వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావ్ అశ్విన్, మహి తండ్రి ఇక్కడ ఉన్నాడా? వాడెవడో చెప్పు, వాడిని చంపేస్తాను. నా చెల్లిని మోసం చేసి తన చావుకు కారణమైన వాడిని ప్రాణాలతో బ్రతకనివ్వను అని కోపంగా అన్నాడు రఘు. అమ్మ ఇప్పుడు చెప్పేది మీరు విని ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం. అందుకు సాక్ష్యం అత్తయ్యకు డెలివరీ చేసిన ఈ డాక్టర్ అని ఒక ఆవిడని తీసుకువచ్చి చూపించాడు అశ్విన్. ఆ డాక్టర్ని చూడగానే శ్రీనివాస్ మొహంలో టెన్షన్ చాలా స్పష్టంగా కనిపించడం చూసి, ఎందుకన్నయ్య డాక్టర్ని చూస్తే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయినా ఆ రోజు రాధకు గర్భసంచి తీసేసింది ఈ డాక్టర్ కదా అని అడిగాడు మహేంద్ర. నాకేం టెన్షన్, అయినా ఈ డాక్టర్ ఎవరో నాకేం తెలుసు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చూసినా ఆవిడ ఈవిడనేని గ్యారెంటీ ఏముంది? ఎవరినో తీసుకువచ్చి నామీద లేనిపోని అబండాలు వేస్తున్నాడు అశ్విన్ అని అన్నాడు శ్రీనివాస్. అవునా మామయ్య, ఒక నిమిషం ఆగండి, ఆ రోజు అసలు ఏం జరిగిందో ఈ వీడే చెప్తుంది అని అన్నాడు అశ్విన్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అశ్విన్ గారు? ఈవిడ ఎవరు? ఈవిడకు మా అమ్మ ఎవరో తెలుసా? మా నాన్న తెలుసా అని బాధగా అడిగింది మహి. మహి, అమ్మగారు ఎలా చనిపోయారో, తన చావుకు కారణం ఎవరో కూడా ఈవిడ తెలుసు. కాసేపు వెయిట్ చెయ్, అందరికీ తెలుస్తుంది అని అన్నారు అశ్విన్. ఏంట్రా అశ్విన్ ఇది? ఈవిడకు మీ అత్తయ్య ఎలా తెలుసు అని అడిగింది నందిని. అమ్మా, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడుతున్న అత్తయ్యకు ఈవిడ డెలివరీ చేసింది. అసలు మహి కన్న తండ్రి ఎవరో కూడా ఈవిడకి తెలుసు. ఎందుకు అలా చేసిందో, అలా ఎందుకు చేయవలసి వచ్చిందో తర్వాత అంతా మీకు వివరిస్తుంది అని అన్నాడు అశ్విన్. నిజానికి మహి కన్న తండ్రి ఎవరో కాదు, మీ పెద్దన్నయ్య శ్రీనివాస్ అని అన్నాడు అశ్విన్. ఇదంతా అబద్ధం, నాకు మహికి ఎలాంటి సంబంధం లేదు అని కోపంగా అన్నాడు శ్రీనివాస్. ఏంటి మామయ్య, నీకు మహికి ఎలాంటి సంబంధం లేదా? మరి మా అత్తయ్యతో మీరు ఉన్న ఈ ఫొటోస్ ఏంటి అంటూ కొన్ని ఫొటోస్ ముందుకు విసిరేశాడు అశ్విన్. అందులో రఘు చెల్లెలు తులసితో శ్రీనివాస్ ఉన్న ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా తన చేతిలోకి తీసుకుంటూ వాళ్ళ అమ్మతో ఉన్న శ్రీనివాస్ మొహం వైపు బాధగా చూస్తూ, ఏంటిది పెదనాన్న, మా అమ్మతో మీరెందుకు ఉన్నారు అని అడిగింది మహి. ఆవిడ ఎవరో నాకు తెలియదు మహి. అవన్నీ ఎలా వచ్చాయో, అందులో నేను ఎలా ఉన్నానో నాకు కూడా తెలీదమ్మా అంటూ మహిని నమ్మించాలని చూశాడు శ్రీనివాస్. ఇంకా నమ్మించాలని ప్రయత్నించకు మామయ్య. నువ్వు చేసిన మోసం ఇప్పుడు అందరి ముందు బయటపడిపోతుందని భయపడుతున్నావా అని అన్నాడు అశ్విన్. నేను ఎవరిని మోసం చేయలేదు. ఇదంతా అబద్ధం. నువ్వే కావాలని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అని అన్నాడు శ్రీనివాస్. నీ మీద నిందలు వేస్తే నాకేంటి లాభం మామయ్య అని అన్నాడు అశ్విన్. ఏంట్రా అశ్విన్ నువ్వు మాట్లాడేది? మా అన్నయ్య శ్రీనివాస్ మహి కన్న తండ్ర అడిగింది నందిని. అవునమ్మా, మహి కన్న తండ్రి మీ శ్రీనివాస్ అన్నయ్యే అని అన్నాడు అశ్విన్. ఏంటి అశ్విన్, నోటికి ఏది వస్తే అది వాగుతున్నావ్? నా కొడుకుకు మహి కన్నా తల్లికి లేనిపోని సంబంధాలు అంటగడుతున్నావా? అసలు అది ఎవరికి పుట్టిందో, ఎవడు దాని తండ్రో ఎవరికి తెలుసు? ఖాళీ ఫోటోలో ఉన్నంత మాత్రాన
వాళ్ళిద్దరికీ లేనిపోని సంబంధం అంటగడితే మాత్రం చూస్తూ నేను ఊరుకోను అని అంది శ్యామల. నేను ఇక్కడ ఎవరికీ ఏ సంబంధాలు అంటగడతలేను. నేను చెప్పేవన్నీ నిజాలు. మీరు ఆ రోజు మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని, మా మేనత్తని ఊరిలో నుంచి తరిమిస్తే ఒకతను వచ్చి కాపాడాడు. గుర్తుందా మీకు అని అన్నాడు అశ్విన్. హా, కాపాడాడు. అయితే అది కూడా నా పెద్ద కొడుకే అని అంటావా అని అడిగింది శ్యామల. కాపాడింది మీ పెద్ద కొడుకు కాదు, అతని స్నేహితుడు వర్మ అని అన్నాడు అశ్విన్. ఇంతలో వర్మ కూడా అక్కడికి వచ్చి, శ్రీనివాస్ చెప్తేనే నేను ఆ రోజు తులసిని కాపాడాను అని అన్నాడు. ఆ తరువాత మా అత్తయ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి, తను ప్రెగ్నెన్సీ వచ్చాక కొన్ని రోజులు ఆగి పెళ్లి చేసుకుందామని చెప్పి, తన డెలివరీ టైంకు హాస్పిటల్కి వెళ్తుంటే అదే దారిలో వెనకాల నుంచి వచ్చి తనని కారుతో యాక్సిడెంట్ చేసి చంపింది. నీ పెద్ద కొడుకు శ్రీనివాస్ అని కోపంగా అన్నాడు అశ్విన్. ఇవన్నీ మేము ఇలా నమ్మాలి? ఎవర్నో ఇద్దరిని తీసుకువచ్చి నువ్వు అబద్ధం చెప్పించడం లేదని ఏంటి గ్యారెంటీ అని అంది శ్యామల. కాసేపు ఆగు అమ్మమ్మ, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత నిజాలు మీకే తెలుస్తాయి అని అన్నాడు అశ్విన్. ఏంటి నానా ఇది? నువ్వు చెప్పేదంతా నిజమా? అసలు మా అన్నయ్య అలా ఎందుకు చేస్తాడు? నేను నమ్మను అని నందిని. నమ్మాలి అమ్మా, ఎందుకంటే నేను చెప్పేది అబద్ధం కాదు, పచ్చి నిజం. తులసి అత్తయ్యకు యాక్సిడెంట్ చేసినప్పుడే తనకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు కూడా ఈ వర్మనే వచ్చి హాస్పిటల్కు అత్తయ్యని తీసుకు వెళ్ళాడు. అదే హాస్పిటల్లో రాధ అత్తయ్య కూడా అడ్మిట్ అయింది. ఎందుకంటే అప్పుడు తను కూడా ప్రెగ్నెంట్. మెట్ల మీద నుంచి జారి పడిపోవడం వల్ల తనని హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. కావాలంటే మహేంద్ర మామయ్య అడుగు అమ్మా అని అన్నాడు అశ్విన్. ఏంటి అన్నయ్య? అశ్విన్ చెబుతున్నట్టు వదిన ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు మీట్లపై నుంచి జారిపడిపోయిందా అని అడిగింది నందిని. అవును నందిని, రాధ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అశ్విన్ అన్నట్టుగానే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తను అలా పడిపోవడం వల్ల తను ప్రెగ్నెన్సీ ఏ కాదు, జీవితంలో తనకు పిల్లలు పుట్టకుండా అయింది. అప్పుడే శ్రీనివాస్ అన్నయ్య ఈ మహిని తెచ్చి మాకు ఇచ్చాడు అని అన్నాడు మహేంద్ర. పెద్దన్నయ్య నీకు మహి ఎవరో తెలియనప్పుడు ఆ టైంలో మహి నీ చేతిలోకి ఎలా వచ్చింది? నువ్వు రాధ, మహేంద్రల దగ్గరికి ఎలా తీసుకువచ్చావు అని అడిగింది నందిని. అది నందిని అంటూ తడబడుతున్న శ్రీనివాస్ ని చూసి, నేను చెప్తాను అమ్మా అని అన్నాడు అశ్విన్. నిజానికి మహి పుట్టగానే తులసి అత్తయ్య చనిపోయింది. అప్పుడే మహిని తీసుకువచ్చి తన ఇంట్లో పెంచుకుంటే రేపు ఎప్పుడైనా తన తల్లిదండ్రులు ఎవరన్న సంగతి తనకు నిజం తెలియకుండా చేయొచ్చు. అందుకే మామయ్య అలా చేశాడు అని అన్నాడు అశ్విన్. అయినా మహి తను ఇంట్లో పెరుగుతే తనకి ఏం లాభం నానా అని అడిగింది నందిని. అసలు రాధా అత్తయ్యకు ఆ రోజు అబార్షన్ మాత్రమే అయింది. కానీ పిల్లలు కాకుండా గర్భసంచి బాగోలేదని చెప్పి ఫ్యూచర్లో ఎప్పుడైనా తనకు ప్రెగ్నెన్సీ వస్తే ప్రాణాలకే ప్రమాదం అని ఈ డాక్టర్కి కొంత డబ్బు ఇచ్చి అలా చెప్పించి తన గర్భసంచి తీసేసేలా చేశాడు శ్రీనివాస్ మామయ్య అని అన్నాడు అశ్విన్. అయినా మహేంద్రకు పిల్లలు పుట్టకుండా వాడు ఎందుకు అలా చేస్తాడు అని అంది శ్యామల. ఎందుకంటే ఆస్తి మొత్తం తనకే సొంతం కావాలన్న ఆశ. రేపు ఒకవేళ మహి బయట ఎక్కడైనా పెరిగితే తన తండ్రి ఎవరో తెలుసుకొని తన దగ్గరకు వస్తే తన పరువు పోతుంది, ఆస్తి పోతుంది. అందుకోసమే మా అత్తయ్యని చంపేసి మహిని తెచ్చి రాధా అత్తయ్యకు ఇచ్చాడు అని అన్నాడు అశ్విన్. అంటే అశ్విన్ గారు నిజంగా నా కన్న తండ్రి మా పెద్దనాన్న శ్రీనివాస్ సేన అని అంటూ తల గిరిన తిరిగిపోవడంతో తన కింద ఉన్న నీలా చేలినట్టు అనిపించి అందులోకి ఎవరో తనని లాగేస్తున్నట్టుగా కింద పడిపోయింది మహి.
ఇంతలో మహి కింద పడిపోకుండా వచ్చి పట్టుకున్నాడు అశ్విన్. సౌజన్య వెళ్ళి కొన్ని మంచి నీళ్లు తీసుకురా అంటూ సౌజన్యని పంపించి మహిని తీసుకువెళ్ళి ఒక చైర్లో కూర్చుండబెట్టి మహి ఇటు చూడు, కళ్ళు తెరువు అంటూ తన చెంపలపై తడిమాడు అశ్విన్. ఇంతలో సౌజన్య వాటర్ తీసుకువచ్చింది. అమ్మ మహి ఇటు చూడు అంటూ రాధ మహి మొహంపై నీళ్లు చల్లి తనను లేపింది. మహి అలా పడిపోవడంతో చాలా కంగారు పడ్డారు నందిని రఘు. ఇంతకీ మహి కాళ్ళు తెరవకపోవడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్దామని అన్నాడు రఘు. మహీంద్ర చాలా కోపంతో శ్యామల వైపు అలాగే శ్రీనివాస్ వైపు మార్చి మార్చి చూస్తూ మహికేమన్నా కావాలి, మీ సంగతి చెబుతాను అంటూ కోపంతో అక్కడి నుండి మహిని తీసుకుని హాస్పిటల్కు అశ్విన్. ముందుగా హాస్పిటల్ కి మహిని తీసుకొని అశ్విన్, మహేంద్ర అలాగే రాధ వెళ్లారు. మహిని చెక్ చేసి తనకి లోబీపీ అయింది, తన హార్ట్ బీట్ కూడా స్లోగా ఉంది అని చెప్పింది డాక్టర్. ఇప్పుడు మేము వెళ్ళి మహిని చూడొచ్చా డాక్టర్ అని అడిగింది రాధ. హా చూడొచ్చు కానీ తనతో ఎక్కువసేపు మాట్లాడకండి, అలాగే తనతో ఎక్కువ టెన్షన్ పడే విషయాలు ఏవి చెప్పకండి అని అంది డాక్టర్. రిసార్ట్ లో ఏంటమ్మా ఇది, ఇలా ఎందుకు చేశారు, తను మీకు ఏమన్యాయం చేసింది, వాళ్ళ అమ్మని ఎందుకు చంపేశారు, నీకు తెలియకుండానే పెద్దన్నయ్య ఇదంతా చేశాడా, నిజం చెప్పమ్మా, తను పెద్దన్నయ్య కూతురే అని నీకు తెలుసు కదూ, ఎందుకు ఇన్ని రోజులు ఈ విషయానికి అందరి దగ్గర దాచావు అంటూ గొడవ పడింది నందిని. నిజంగా నందిని, నాకు మహి, శ్రీనివాస్ కూతురు అని తెలియదు. ఆ రోజు హాస్పిటల్లో రాధకి పిల్లలు పుట్టారన్న టైంలో మహిని తీసుకువచ్చి శ్రీనివాస్ ఈ డాక్టర్తో వచ్చి మా చేతికి ఇచ్చాడు అనేమాట నిజమే కానీ తన తండ్రి ఎవరు, తల్లి ఎలా చనిపోయిందో మేము ఏది అడగలేదు అని అంది శ్యామల.